తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు iDream. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సంగీత విద్వాంసురాలు శ్రీమతి ముట్నూరి పావని గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. ఆశీర్వచనమ్మా. అమ్మ, కుంకుమ ధారణ అనేది చెయ్యాలి ఖచ్చితంగా, అంటే స్త్రీలైనా పురుషులైనా ఖచ్చితంగా నుదుట కుంకుమ అనేది పెట్టుకోవాలి అని చెప్తూ ఉంటారు. అయితే ఎందుకు పెట్టుకోవాలి అనే ఒక క్వశ్చన్ వేస్తే కనుక అందరూ సమాధానం అయితే చెప్పరు. అంటే ఏదో ఒక ఆంతర్యం అనేది దాని వెనకాల ఉంటేనే ఇది చెయ్యాలి అనేది చెప్పడం అనేది విశేషం. అసలు ఏంటి కుంకుమకి ఎందుకు ఇంత గొప్పతనము, దాని గురించి తెలియజేయండి. ఎందుకు పెట్టుకోవాలి, ఆంతర్యం అవతలు తీసి పారేసి మనకి మన సంస్కృతిలో కుంకుమ పెట్టుకోవాలి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, అది మన సంస్కృతిలో ఒకటి ఉంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ గౌరీదేవికి నమస్కారం చేస్తూ, కుంకుమ అనేటప్పటికీ ఒక్క కుంకుమే కాదు, కుంకుమకి తోడు ఇంకోటి ఉంది. ఏంటది? పసుపు కుంకుమ అంటామే కానీ అచ్చగా కుంకుమ తీసుకుపోదురు కానీ రండి అని ఎవరికి చెప్పం. పసుపు కుంకుమ తీసుకుపోదాం అంటాం. ఈ వస్తువులు ఏమిటాయి అంటే మంగళప్రదమైన వస్తువులన్నింటిలో, మంగళప్రదమైన వస్తువులు అంటే తమలపాకులు, పువ్వులు, పళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మంగళప్రదమైన వస్తువుల్లో ప్రధానమైనది ముందరే పసుపు కుంకుమ. ఏది ప్రారంభం చేసినా ముందర ఓ పండుగ వచ్చిందంటే గుమ్మానికి పసుపు రాసి చక్కగా కుంకుమ అది పెట్టుకుంటాం. ఇప్పుడు ఎంత రంగులు పెట్టుకున్నా కానీ అది మన మన సంప్రదాయానికి తగిన ఇదిగా ఉండదని పసుపు రాయాల్సింది. కనీసం ఒక చోట కాస్త గడప పూజ చేసినట్టుగా అంత పసుపు రాసే మూలన్నా ఎక్కడన్నా బొట్టు పెట్టుకోవాలి తప్పకుండా. సరే అంతా రాసి పెట్టుకుంటే అది పెట్టుకుంటాం. అట్లాగే ఏది చేసినా మనం ముందర, ఇప్పుడు శుభకార్యం ఏదైనా తలపెట్టాం, బ్రాహ్మణుడు దానికి కావాల్సిన సంబారాలని ఏమేం కావాలని లిస్టు రాసిస్తాడు. అందులో ఫస్ట్ పసుపు కుంకుమే పెడతారు, తర్వాతనే మిగతా వస్తువులన్నీ. అట్లాగే ఇప్పుడు పొద్దున్నే మనం, మా వెనక రోజుల్లో మా అమ్మ వాళ్ళు అయితే పొద్దున్నే లేచి వాళ్ళు మొహం కడుక్కుని చక్కగా మొహం అంతా కడిగేసుకునేవాళ్ళు, అద్దంలో చూసుకుని కుంకుమ బొట్టు ఇక్కడ పెట్టుకునేవాళ్ళు. ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ ఆజ్ఞాచక్రం ఉందంటారు. ఆజ్ఞాచక్రాంతరాళస్థ అమ్మవారు ఇక్కడ ఉంటుందని చెప్తారు కదా. మనం పొద్దున్నే లేచి మొహం కడుకుని కుంకుమ ఇక్కడ పెట్టుకోవటం అమ్మవారిని ఆరాధించినట్టే అవుతుంది, అంతే కదా. అవును. అందుకని ఆ బొట్టు పెట్టుకోవడంలో ఇక్కడ ఆ అమ్మవారిని ఇక్కడ ఆరాధిస్తున్న అర్థం మనకు తోస్తోంది. అట్లాగే ఓ పేరెంట్ వాళ్ళకి పిలుస్తాం, అందరినీ పిలుస్తాం. ప్రథమంగా ముందర పిలవటం ఎట్లా పిలుస్తారు, అదివరకు అయితే అట్లా పిలిచేవాళ్ళు. మా ఇంట్లో మా పిల్లలు బొమ్మలు పెట్టుకున్నారు, పసుపు కుంకానికి రండి అనేవాళ్ళు. అయితే పండు తాంబూలం తీసుకునేందుకు రండి అని పిలిచేవాళ్ళు, ఇళ్ళకెళ్ళి పిలిచేవాళ్ళు అనుకో. అందుకని ముందర ప్రతి దాంట్లోనూ ముందర పవిత్రమైన ఆ పసుపు కుంకం రావాల్సింది. అంత విశిష్టత పట్టుకున్నది కనుక. ఎందుకు అంటే అంత విశిష్టత? ప్రతి దాంట్లో ఇంత ప్రాధాన్యత, ప్రీతి, అమ్మవారికి ప్రీతి. అమ్మవారికి కోటి కుంకుమార్చన, 1,00,000 కుంకుమార్చనలు చేస్తున్నారు. దసరాలు వస్తే మన ఇళ్లలో లలితా సహస్రనామాలు చదువుకుంటూ కుంకుమార్చన చేస్తున్నాము. అవునా? ఇది అమ్మవారికి ప్రీతి అయిన, ఇది మన సంప్రదాయాల్లో, మన పూర్వం నుంచి వేదాల నుంచి వచ్చినటువంటి సంప్రదాయం అది. అందుకోసం పెట్టుకోవాల్సింది. అవునా? అట్లాగే ఇప్పుడు ఓహో బొడుగో పెళ్ళో ఏదో చేస్తారు అనుకో, పెళ్లి చేస్తారు, అమ్మాయిని అత్తవారింటికి పంపించేటప్పుడు ఏం చేస్తారు, ఇంత సారి పంపిస్తారు ముందర పసుపు కుంకుమ. ఇక్కడ ప్రీతి, ఈ దీంట్లో ప్రతి దాంట్లోనూ పసుపు కుంకుమ లేని శుభకార్యం లేదు అసలు. అత్తవారింటికి పంపిస్తుంటే పసుపు కుంకుమ సారే తర్వాత కొబ్బరి చిప్పలు అవి వెళ్ళిన తర్వాత వేరే అనుకో, ముందరైతే పసుపు కుంకుమ ఉంటుంది. అట్లాగే అమ్మాయిని కాపురాన్ని పంపించేటప్పుడు ఏం చేస్తారు, కొత్త చెంబు తెప్పించి దాని నిండా పసుపు పోసి అది చేతిలో పెట్టుకుని అత్తవారింట్లో కుడికాయలు పెట్టి వెళ్ళాలి. అదొక ఆచారం, మన సంప్రదాయం అది. అత్తవారింటికి పంపించేటప్పుడు
ఓకే. కాపరానికి పంపించాడు, పెళ్ళైన తర్వాత అత్తవారింటికి పంపించేటప్పుడు సారీ పెట్టి పంపిస్తున్నాం. అంటే అట్లా చెయ్యడం, ఇలా పంపించడము అంత శుభం జరగాలని అంతే కదా మరి. పసుపు కుంకుమలతో వర్ధిల్లాలని కదా పసుపు కుంకుమలతో అమ్మాయిని ఇచ్చి పంపించడం అంటేను. 1000 ఏళ్ళు పసుపు కుంకుమలతో వర్ధిల్లు అని దీవిస్తూ ఉంటారు. అవును. అది శుభప్రదమైన వస్తువు కాబట్టి అది శుభంగా దాన్ని మనం ఆచరించుకోవటం. అట్లాగే ఇప్పుడు కైలాస గౌరి నోములను చేస్తారు, తెలుసా నీకు? ఎప్పుడమ్మా? తెలీదు. అయ్యో, కైలాస గౌరి నోము అని ఒక పెద్ద నోము. అది 25 కేజీల పసుపు, 25 కేజీల కుంకం. దీన్ని ఇట్లా ఇప్పుడు ఈ ఉత్తరాయణం వచ్చింది కాబట్టి సామాన్యంగా ఈ మాఘమాసంలో చేస్తారు, కార్తీక మాసంలో చేసుకుంటారు. ఇది అంటే ఎవరు చేయాల్సిన వ్రతం అమ్మ? కొత్తగా పెళ్ళైన వాళ్ళ? అట్లా ఎవరైనా చేసుకోవచ్చు. నేను కూడా చేసుకోవచ్చు, నువ్వు కూడా చేసుకోవచ్చు, ఎవరైనా. సుమంగళి స్త్రీలు ఆచరించాల్సినది అది కైలాస. అదే చాలా పెద్ద నోము. ఇదే 25 కేజీల కుంకుమ, 25 కేజీల పసుపు అమ్మవారి పూజ చేసి అక్కడి నుంచి దీన్ని ఫస్ట్ గుడి కన్నా వెళ్ళి అమ్మవారికి అక్కడ సమర్పించి ఇక ఇంటికి అక్కడి నుంచి మౌనం గుడికి అమ్మవారికి ఇచ్చేసి దాత నోవు అయిపోయి వాయనం ఇవ్వడానికి వెళ్ళిన దగ్గర నుంచి మౌనం వహించాలి. ఆ నోచుకున్నవాళ్ళు ఆ మౌనంగా కూర్చుంటారు. అందరినీ పిలుస్తారు ఇంటికి. పిలిస్తే అందరూ వస్తారు కదా, పక్కన అంతా సహాయం చేస్తూ ఉంటారు, పేపర్లు ఇచ్చి వాళ్ళు ఆ పసుపు పోసేందుకు దానికంతా వీళ్ళందరూ సహాయం చేస్తారు. ఎవరు వీళ్ళు మాట్లాడకూడదు. ఆ వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా దోసిడితో దోసెడు నిండా పసుపు, దోసెడు నిండా కుంకుమ వేరు వేరు పేపర్లలో పరుస్తూ ఉంటారు. పక్కన ఉన్న వాళ్ళు అవి ఇస్తూ ఉంటారు. ఇలాంటిదో పెద్దను. అందులో మళ్ళీ గాజులు ప్యాకెట్లో పండు తాంబలు అవన్నీ పెట్టి కూడా ఇస్తారనుకో. ఈ నోవంతా ఈ పసుపు కుంకుమ ఇదంతా అయిపోయిన తర్వాత, పంచటం అయిపోయిన తర్వాత అప్పుడు వీళ్ళు మాట్లాడాలి. అప్పటిదాకా మాట్లాడకూడదు. మౌనవ్రతంతో ఆ నోవును అట్లా చక్కగా చేసుకోవాలి. అట్లాగే ఇంకోటి ఉంది, కోటి లక్ష పసుపు నోమని, అదొకటి. ఇది కూడా మాఘమాసంలో చేసేదేనా? ఇవన్నీ పెళ్ళిళ్ళ సీజన్లోనే జరుగుతాయి సామాన్యంగా. మాఘమాసం, పాల్గొనం, చైత్రం, వైశాఖ, జ్యేష్టం వరకు కూడా సామాన్యంగా పెళ్ళిళ్ళు జరుగుతూ ఉంటాయి, అన్ని శుభకార్యాలు జరుగుతూ ఉంటాయి. ఇందులో ఏమన్నా మూఢవులు అలాంటివి ఏమన్నా ఉంటే పోతూ ఉంటాయి తప్ప ఇవన్నీ. కార్తీక మాసం ఆ లక్ష పసుపు నోము ఏమిటాయా అంటే పసుపు కొమ్ములు బస్తాలతో పసుపు కొమ్ములు తీసుకొచ్చేసి అవి ముక్కలు లేకుండా చక్కగా ఫుల్గా ఉండే కొమ్ముల్ని ఏరి పెట్టి అవంతా బాగా అయింది ఏరేసి ఒక పళ్ళెల్లో పెట్టి ఇంటికి ముత్తైదు వచ్చినా ఇంత బొట్టు పెట్టి అందులో కొంచెం చిన్న కుంకుమ పొట్లం పెట్టి ఇవన్నీ మొత్తం ఇస్తారు వాళ్ళకి. ఇవన్నీ పసుపు ఎందుకు చేస్తారు? సౌమంగళ్యం కోసం ఆడవాళ్ళు చేసేవి, భర్త క్షేమం కోసం. సరే, అన్ని విధాలుగా ఆ పసుపు శుభప్రదమైంది కాబట్టి ఆ రకంగా ఆ పసుపు కుంకుమల్ని మనం వినియోగించి చేసుకుంటూ ఉంటాం. ఇంకా చాలా రకాలుగా ఉన్నాయి దానికి పసుపు కుంకాలు అంటే. నోముల్లో కూడా ముందర పసుపు గౌరి నోమని అలాంటివన్నీ కూడా చేస్తారు. పసుపు ముద్దలే ఇచ్చేసి బొట్టి ఇచ్చి వస్తూ ఉంటారు, అవన్నీ తెలిసి ఉండొచ్చు. ఇవన్నీ ముఖ్యంగా ఏమిటంటే మంగళప్రదమైన వస్తువులు కాబట్టి మనకి వాటిని ఉపయోగించి మనం ఏం చేసుకున్నా మనకి శుభం జరుగుతుంది. అవి మన సంస్కృతిలో ఉన్నటువంటి పవిత్రమైన వస్తువులు, అన్నిటికన్నా పవిత్రమైన వస్తువులు కాబట్టి ఇప్పటికీ ముత్తైదులు స్నానం చేస్తే విడిగా స్నానం చేయకూడదు. మొహాన్ని పసుపు రాసుకుని చేయాలి ప్రతినిత్యం కాదు, తలను స్నానం చేసేటప్పుడు. తలంటి వారానికి వాడు తలంటి పోసుకుంటాం. మరి ఉత్తర రోజుల్లో అసలు ముత్తైదువులు విడిగా స్నానం చేయకూడదు అసలు. చెప్పాను కదా ఒకసారి, ఏదైనా పితృకార్యాలు వచ్చినప్పుడు తప్పదు అలాంటి చేయాలి. ఇప్పుడు వైకుంఠ కాసేపు ఇప్పుడు రేపు మాఘ పౌర్ణమి వస్తుంది, ఇలాంటి వాటిల్లో స్నానాలు చేసేటప్పుడు మొహాన్ని పసుపు రాసుకుని చేయాల్సింది. అది చేయకుండా చేయకూడదు. అందరూ చేస్తున్నారంటే చాలా మంది చేయటం లేదు, దానికి ఇప్పుడు మనం ఏం చెప్పలేము అనుకోండి. మన సంప్రదాయం అయితే అది. ఇప్పుడు పూజలు చేసుకుంటాము, పసుపు వినాయకుడిని చేస్తాం, పశువు గౌరీదేవిని చేసుకుంటాం కదా. ఉద్వాసం అని చెప్పేసి తీసేస్తాం వాటిని తీసి అవతల పారేస్తారు, పాడేయకూడదు. అట్లా వాటిని జాగ్రత్త చేసి పెట్టుకుని ఆ పసుపు మొహానికి రాసుకుంటూ ఉంటారు. మామూలుగా ఈ పసుపు రాసుకుంటూ ఉంటారు అనుకోండి, వాటిని పారేయకుండా మొహానికి ఉపయోగించుకుంటారు. కాబట్టి ఈ పసుపు కుంకుమలకి కొత్త బట్టలు కట్టుకుంటే పసుపు పెట్టందే కట్టుకోకూడదు. అక్కడ బెడ్షీట్ అయినా సరే వాడేటప్పుడు కొత్త బెడ్షీట్లు బట్టలు కానీ మనం కట్టుకునేవి కానీ వాడేటప్పుడు అటుకు అంత పసుపు పెట్టుకోవడం అనేది ఒక శుభం. అంటే వస్తువు ఏది కొత్తగా వాడినా అలా కొత్త అంటే వస్తువులని కాదు, మనం కట్టుకునే బట్టలు కొత్త చీర కొనుక్కున్నాము, కాస్త పసుపు పెట్టుకోవాల్సిందే. మగవాళ్ళు ప్యాంట్లు షర్ట్లు కొనుక్కున్నారు, కాస్త అంత పసుపు వాటికి పెట్టుకోవాలి, అది శుభం.
కుంకుమ పసుపు రెండా ఓన్లీ పసుపు ఒక్కటి చాలు. పసుపు ఒక్కటి. అది చాలు. ఓకే ఓకే. అలా కుంకుమతో అనేక రకాలైన మంగళప్రదమైన ఆశీస్సులు, అనుభవాలు, చక్కటి నోములు, ఇంతకన్నా విశేషంగా కుంకానికి చెప్పే ఇదేమీ లేదు. అంతకన్నా విశేషం ఏమీ లేదు. అంతే, పసుపు కుంకుమలే ప్రధానమైన సంప్రదాయమైన మంగళప్రదమైన వస్తువులు. ధన్యవాదాలమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.